ఇలా నారా లోకేష్ గారు ఇలాంటి ఏర్పాట్లు చేయటంపై మీకు ఎలా అనిపించింది? నారా లోకేష్ గారు ఇలాంటి ఏర్పాట్లు చేయడంపై నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు మ్యాక్సిమం న్యూస్ ఛానల్స్ చూసేది చాలా తక్కువ ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఇలా బిల్ పాస్ అవుతుంది, ఇలా ప్రొసీడింగ్స్ అవుతాయి, ఇంతమందికి నచ్చితే అవుతుంది. సో టెక్స్ట్ బుక్లో చదివేదానికి ఇక్కడ వచ్చి చేసేదానికి చాలా వేరియేషన్ అయితే ఉంది. సో చదివేది వేరు, ప్రాక్టికల్స్ వేరు అని మనకు తెలుసు కదా. అదే విషయాన్ని నారా లోకేష్ గారు గట్టిగా ఫిక్స్ అయ్యి మాక్ అసెంబ్లీ పెట్టినట్టున్నారు. సో ముందు సంవత్సరం నుంచి అయ్యన్న పాత్రుడు గారిని అడిగానని ఇవన్నీ మాకు అసెంబ్లీలో చెప్పారు. అక్కడ ఈ ఫస్ట్ అసెంబ్లీలో స్పీకర్గా చేసినందుకు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఫస్ట్ మాక్ అసెంబ్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, అందులోనూ స్పీకర్ పోస్ట్ అంటే ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ. అంటే లైఫ్ టైంలో ఇలా చేసే అవకాశం మళ్ళీ రాదు. సీఎం గారి ముందు, మినిస్టర్ గారి ముందు, ఆంధ్ర మినిస్టర్లు అందరి ముందు, స్పీకర్ ముందు అలా చేయటం నీకు ఎలాగ ఎక్స్పీరియన్స్ అనిపించింది? నిన్నటి నుంచి మేము ప్రాక్టికల్ చేసాం, కానీ సడన్ గా అంటే ఎప్పుడు టీవీస్ లో చూస్తాం కానీ మంత్రి గారి మా సీఎం గారిని, నారా లోకేష్ గారిని టీవీలో చూడడం తప్ప నేను ఎప్పుడు లైవ్ లో చూడలే. సడన్ గా వాళ్ళంతా వచ్చి నా పక్క స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఫస్ట్ చాలా నర్వస్ ఫీల్ అయ్యాను. ఆ నర్వస్ నుంచి నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. దీన్ని చాలా అందంగా ఈ సభను నేనే మెయింటైన్ చేయాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీ వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అలా కాన్ఫిడెన్స్ పెరిగి సభను మంచిగా ముగించాను. తర్వాత నారా లోకేష్ గారు చెప్పిన విషయాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలు కానీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఎలా అనిపించింది వాళ్ళు మాట్లాడినప్పుడు, వాళ్ళు చెప్పిన మాటలకి చాలా ఆనందం వేసింది. అలాగే నారా లోకేష్ గారు వాళ్ళ అంటే పిల్లలు ఎలా బిహేవ్ చేయాలి అనే దాని మీద, కాన్స్టిట్యూషన్ పైన ఎన్నో అంశాలు చర్చించారు. మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా అంశాలని చర్చించారు. ఆయన అంత సమయం పిల్లల కోసం కేటాయించడం నిజంగా చాలా అభినందనపూర్వకం. అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మీ స్కూల్స్లో మీకు ఎలాంటి మార్పులు జరిగాయి? ఎలాగా ఉందమ్మా ఇప్పుడు? మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఈ పదవికి వచ్చాక చాలానే మార్పులు చూసాం మనం. మనకి తల్లికి వందనం అనే కానీ ఇంకా చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టరే కాదు, ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ కాబట్టి చాలా దశల్లో ఆయన చాలా మార్పులు చేశారు. మొత్తం మీ స్కూల్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి అంటారు గతంలోకి ఇప్పటికి? స్కూల్స్లో మీ స్కూల్లో? మా స్కూల్లో చాలానే మార్పులు వచ్చాయి. అంటే టీచర్స్ తక్కువ ఉండడం అలా ఉండేది, ఇప్పుడు మొత్తం అంతా సర్దుకుంది. ఎడ్యుకేషన్ కూడా ఎఫిషియన్సీ బాగా పెరిగింది. ఆయన స్కూల్స్లోనే కాకుండా మన రాష్ట్రంలోనే ఎన్నో మార్పులు తెచ్చారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్కి $15 బిలియన్ ఖర్చు పెట్టారు. అది నిర్మాణంలో ఉంది. అది అయిపోతే మనమే ద బెస్ట్ గూగుల్ ఏఐ హబ్ కింద ఉంటాము. తర్వాత మన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మిస్తున్నారు. కర్నూలులో డ్రోన్ సిటీ. వీటన్నిటికీ ఆయన కృషి ఎంతగానో ఉంది. మన రాష్ట్రం పట్ల ఆయనకున్న శ్రద్ధను నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నారు మినిస్టర్ నారా లోకేష్ గారికి? మీకు ఎలాంటి అవకాశం కల్పించినందుకు? మినిస్టర్ నారా లోకేష్ గారు ఇన్ని చేసింది మన ప్రజల కోసం. అలాగే మనకి ఇప్పుడు రైజ్ అవుతున్న ప్రాబ్లం ఏంటి అని అంటే పాపులేషన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ డిక్రీజ్ అవుతుంది. దానికోసం ఈయన ఇలా పెద్ద ఇనిషియేటివ్స్ అనేవి తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగా నేను నారా లోకేష్ గారిని ఫర్దర్గా స్కూల్స్లో ఇంకా అంటే మొత్తం అన్ని స్కూల్స్లోని అన్ని సదుపాయాలు మొత్తం వచ్చేలేదు, కొన్ని సదుపాయాలు రావాల్సి ఉంది. వాటి గురించి చూస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈయన మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎంత చేసినప్పుడు మన కృషి కూడా చాలానే ఉండాలి. ఆయన ఎంత చేసినా మనం మంచిగా చదువుకుంటేనే మనకి జాబ్స్ అవి వస్తాయి. అండ్ నేను కూడా ఒక యంగర్ జనరేషనే కాబట్టి నా ఫెలో స్టూడెంట్స్కి, ఫ్రెండ్స్కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, డోంట్ బీ ఏ జాబ్ సీకర్, బీ ఏ జాబ్ ప్రొవైడర్. 10 మంది కింద పని చేయకండి, 10 మందికి పని ఇవ్వండి. ఎందుకంటే మన నేషన్లో ఆంటర్ప్రెన్యూర్స్ నీడ్ చాలా ఉంది. డెవలపింగ్ నేషన్కి కానీ స్టేట్ కానీ ఆంటర్ప్రెన్యూర్స్ ఖచ్చితంగా ఉండాలి. సో వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 ద్వారా మనం వికసిత్ భారత్కి తోడ్పడాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడారు కదా సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది? వాళ్ళు చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించింది? వాళ్ళు చెప్పిన మాటలు మాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి విషయాలు, నైతిక విలువలు మరియు ఆడవాళ్ళని గౌరవించాలి,
వాళ్ళని ఎప్పుడు కూడా టీచ్ చేయకూడదు, ఇలాంటి చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే తల్లిదండ్రులు మాట్లాడాలి, తల్లిదండ్రులను ఎప్పుడు గౌరవించాలి. ప్రతి విద్యార్థి కనుక వారి తల్లిదండ్రుల కృషి మాత్రం తప్పక ఉంటుంది. అన్ని చాలా విషయాలు మంచి విషయాలు చెప్పారు. అంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు ఇలాంటి ఏర్పాట్లు చేస్తారని మీరు అనుకున్నారా? సౌకర్యాలు ఇలాగ మీ అందరికి విద్యార్థులకి? నేనైతే అనుకోలేదు. నాకు ఫస్ట్ నేను స్కూల్లో చెప్పగానే నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయిన తర్వాత స్కూల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను. స్కూల్ లెవెల్లో మళ్ళీ మండల్ లెవెల్ సెలెక్ట్ అయినప్పుడు అక్కడ మళ్ళీ ఎస్ఏ రైటింగ్ ఎలక్యూషన్ పెట్టి వాళ్ళ ముగ్గురిని మళ్ళీ క్విజ్ పెట్టారు. మళ్ళీ క్విజ్లో మండల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను. తర్వాత కాన్స్టిట్యూషన్లో సెలెక్ట్ అయ్యి ఇలా స్టేట్కి వచ్చి ఇలా రావడం నాకైతే చాలా సంతోషం. ఇప్పుడు సీఎం గారిని మంత్రి నారా లోకేష్ గారు కలుస్తారని మీరు అసలు అనుకున్నారు ఎంతదో అక్కడ అసెంబ్లీలో? నేనైతే అసలు అనుకోలేదు, కానీ ఇప్పుడు కలిసిందా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఆయన మాకు చెప్పిన విషయాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత మీ విద్యాశాఖలో మార్పులు జరిగినాయా? చాలా మార్పులు జరిగాయి. ఫస్ట్ మన స్కూల్ తరపు స్థాయికి వచ్చేసరికి మిడ్ డే మీల్ చూసుకున్నట్లయితే మిడ్ డే మీల్ అయితే సన్న బియ్యం ఇప్పుడైతే ప్రవేశపెట్టారు. అలాగే పప్పు, మంచి పప్పు, నాణ్యమైన పప్పు, అలాగే చారు అప్పుడు నీళ్ళలా ఉండే కానీ ఇప్పుడు చాలా చక్కగా అన్ని చాలా బాగా పెడుతున్నారు. అలాగే హైజీన్ కూడా చూసుకున్నట్లే చాలా హైజీన్ గా పెడుతున్నారు. ఎడ్యుకేషన్ ఎలా ఉందమ్మా? ఎడ్యుకేషన్ కూడా కొత్తగా ఇప్పుడే డిఎస్సి కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా అందంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ముందుసారి అయితే మామూలుగా ఇలా బట్టి వేడేసి ఇలా చెప్పేవారు, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా అన్నీ చేసి చూపెడుతున్నారు. ఎక్స్పెరిమెంట్లు అనుకోండి, ఇది ఇలా చేయాలి, ఇది ఈ పేరు, దీని పేరు ఇది, అలా అన్నీ చెప్తున్నారు. అంటే గతంలో ఇలా గవర్నమెంట్ అప్పుడు మీకు ఇలాగని ఏమైనా ఉండేది? అసలు ఉండేది కానీ అంత ఇంతలా ఉండేది కాదు, కానీ గవర్నమెంట్ వచ్చిందా చాలా బాగుంది. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి? నేనైతే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు. ఇలా ఎవరికి రేర్గా వస్తుంది, ఇలా నాకు వచ్చినందుకు నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నారా లోకేష్ గారు ఇలా చేస్తారని, ఇలాగ మీకు అలాంటి అవకాశం కల్పిస్తారని మీరు అనుకున్నారు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా మా స్కూల్లో ఇలా అనౌన్స్ చేసిన వెంటనే నేను ఇమీడియట్ గా టాపిక్ ప్రిపేర్ అయిపోయి తర్వాత ఇలా న్యూస్ వర్క్ అని సెలెక్ట్ అయినాను, కానీ హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే తెలీదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అసెంబ్లీలోకి చీఫ్ మినిస్టర్, హెచ్ఆర్డి వీళ్ళందరూ వస్తున్నారు. అలాగే రోల్స్ కూడా ఇచ్చారు మాకు. అవి చెప్పడం చాలా గర్వంగా ఉంది. అలాగే వాళ్ళు చూడడం, వాళ్ళతో ఫోటో తీసుకోవడం చాలా గర్వంగా ఉంది. అంటే ఇప్పుడు గతంలో ఉన్న విద్యాశాఖకి, గత గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న విద్యాశాఖకి ఏమైనా తేడాలు ఏమైనా ఉన్నాయా? చాలా తేడా ఉంది. ఎందుకంటే ముందు ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంట్ కొంచెం బాగానే ఉండేది, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా మోర్గా అంటే ఇంకా కాంపిటీషన్స్ పెట్టి చిల్డ్రన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే చిల్డ్రన్స్ మైండ్ పెరుగుతుంది. దాని ద్వారా మన ఆంధ్రప్రదేశ్ చాలా మెరుగుపడుతుంది. అంటే ఇప్పుడు ఏర్పాట్లు స్కూల్లో మీకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గతంలోకి ఇప్పటికి ఏమన్నా? ఇప్పుడు కొంచెం మిడ్ డే మీల్ అవి కూడా కొంచెం టేస్టీగా అంటే ఫుడ్ మారి వస్తుంది, కంఫర్టబుల్గా ఉంటుంది స్కూల్లో గట్రా. గతంలో కూడా కొంచెం మిడ్ డే మీల్ టేస్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసేది. అంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు వీళ్ళు మాట్లాడినప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింది? నారా లోకేష్ గారు చెప్పినట్టు ఏంటంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మాట ఇవ్వాలి, ఉమెన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే మనం ఏదైతే అనుకున్నామో అదే మనం నెరవేర్చుకునేలా ఉండాలి. అదే సీఎం సార్ చెప్పిందంటే మన ఇండియాకి మనం ఒక పౌరుల్లాగా కష్టపడాలి, బాగా చదువుకుని పైకి వెళ్ళి ఒక మినిస్టర్ కానీ లేదంటే ఒక ఐఏఎస్ కానీ ఆఫీసర్ అయ్యి మళ్ళీ అసెంబ్లీకి వచ్చి బాగా హెల్ప్ చేయాలని సార్ చెప్పారు. స్పీకర్ సార్ అయితే ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి ప్రోగ్రామ్స్ అని చెప్పారు సార్. అంటే మీకు ఇలాంటిది ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకుంటున్నారా? వస్తుంది అనుకుంటున్నాను సార్. ఏం చెప్దాం అనుకున్నారు మంత్రి నారా లోకేష్ గారికి మీరు అందరూ? నేనైతే సార్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా సార్ మన ఆంధ్రప్రదేశ్లో, అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా తగ్గిస్తారని అడుగుదాం అనుకున్నాను సార్ ఛాన్స్ వస్తే. ఇప్పుడు ఆల్రెడీ మీ స్కూల్లో డిఎస్సి అని తెచ్చారు కదా, పిల్లలు టీచర్స్ అంతా వచ్చారు కదా మీ స్కూల్స్కి. ఇప్పుడు మీకు ఆయనగా తీసుకొచ్చింది డిఎస్సి పెట్టి అందరికి. ఎస్ సార్. ఇంకెలా అనిపించింది? చాలా హ్యాపీ సార్. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నుంచి విద్యాశాఖలో ఏమైనా మార్పు చేర్పులు పడ్డాయి. కొన్ని అన్ని పాత గవర్నమెంట్ కంటే కొత్త గవర్నమెంట్ వచ్చినా కొన్ని అన్ని మార్పు చేర్పులు జరిగినాయి. మాకు యూనిఫామ్ ఇవన్నీ మారిపోయినాయి, బ్యాగ్స్, టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్ అన్ని కొంచెం ఇంప్రూవ్ అయినాయి. అలాగే కొంచెం మ్యాథ్స్ సిలబస్లో కొంచెం క్రిటికల్ సమ్స్ వచ్చినాయి. అవి అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు ఇప్పుడు మాట్లాడారు, సీఎం
చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, మీకు ఎలా అనిపించింది? వాళ్ళు చెప్పినది మీకు వాళ్ళు చెప్పినవన్నీ మేము కొంచెం ఏమంటారంటే ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. వాళ్ళు చెప్పే మేము కొత్త విషయాలు చదువుతున్నారు కాబట్టి మేము పిల్లలుగా మేము అవి నేర్చుకోవాలి. మేము ఈ వయసులోనే వాళ్ళు అంత పెద్ద వాళ్ళతో మేము కలిసినందుకు మేము చాలా లక్కీ. అలాగే వాళ్ళని కలవడమే కాక వాళ్ళు చెప్పిన మంచి విషయాలు కూడా విన్నాం. దానికి ఇంకా మేము గర్వపడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఏం చెప్తా అనుకుంటున్నారు మంత్రి నారా లోకేష్ గారు ఇలా చెప్పారు, ఇలా ఏంటి నువ్వు మాకు అసెంబ్లీ గురించి ఇట్లా నువ్వు చిన్నతనంలోనే ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు, డాక్టర్ అవుతూ కూడా మీరు రాజకీయంలోకి రావచ్చు, ఏ ప్రొఫెషన్ అవుతూ కూడా మీరు అంటే రాజకీయంలో ఉండి వేరే ప్రొఫెషన్లో కూడా రావచ్చు. అంటే ఈ 2 ప్రొఫెషన్ల మీద అవ్వచ్చు. లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి చెప్పారు, లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చెప్పారు. ఇలా మమ్మల్ని అసెంబ్లీ లోపల తీసుకెళ్లి చూపించడం జరిగింది. అంటే ఇప్పుడు ఏం చెప్దాం అనుకున్నారు నారా లోకేష్ గారికి? మేము ఇప్పుడు ఏం చెబుదాం అనుకున్నామంటే మమ్మల్ని ఈ చిన్నతనంలోనే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. మేము ఇంత చిన్నతనంలో 9th క్లాస్లోనే మేము అసెంబ్లీ చూడగలిగేంత స్థాయి ఎదిగామంటే అది ఈ మాక్ అసెంబ్లీ కండక్ట్ చేసిన ఎడ్యుకేషన్ మినిస్టర్ది అలాగే సీఎం గారిది. వాళ్ళకి మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇలాంటి కండక్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము అసలు ఇట్లాంటి అవకాశం వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? ఇలాంటి మాకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి మినిమం నాలెడ్జ్ అంటూ ఉండాలి. ఏది లేనప్పుడు మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎవరితోకైనా వెళ్ళి మాట్లాడేటప్పుడు నాలెడ్జ్ ఉంటేనే మనం మంచిగా మాట్లాడేది. ఇప్పుడు మేము ఇక్కడికి రావడం వల్ల చాలా విషయాలని తెలుసుకున్నాం. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపించింది? వాళ్ళు చెప్పిన పిల్లలు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? వాళ్ళ పిల్లల్ని చాలా విధాలుగా మోటివేట్ చేశారు. ఎలా పిల్లలు నడుచుకోవాలి, ఎలా స్కూల్లో ఉండాలి అనేది మేము ఇక్కడికి రావడం వల్ల చాలా అంశాలని నేర్చుకోవడం జరిగింది. ఏం చెప్దాం అనుకుంటున్నారు చంద్రబాబు లోకేష్ గారికి? ఏం చెప్దాం అనుకుంటున్నారు? చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఇంతటి గొప్ప ఆపర్చునిటీని ఇచ్చినందుకు వాళ్ళకి మా యొక్క కంగ్రాట్స్. ఇప్పుడు విద్యాశాఖలో ఏమన్నా మార్పులు జరిగినాయి గతంలోనికి ఇప్పటికి? విద్యాశాఖలో ఏమన్నా స్కూల్స్ లో కానీ జరిగాయి సార్. అంటే ప్రాపర్ టీచింగ్ కానీ లేదంటే ఇప్పుడు మాకు అసైన్మెంట్స్ బుక్స్ ఇందాక అన్న చెప్పినట్లు అదే అక్కడ అసైన్మెంట్స్ బుక్స్ కానీ ముందు మాకు పేపర్లలో మా అమౌంట్ పెట్టి మేము స్పెండ్ చేసి మేము పేపర్స్ కొనేవాళ్ళం. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఆ భారం తగ్గించడానికి అని చెప్పేసి స్పెషల్ గా అసైన్మెంట్ బుక్స్ ని పెట్టింది. అలాగే ఆన్లైన్ లో మార్క్స్ ఎంట్రీ చేయడం, ఇవన్నీ ఒక గవర్నమెంట్ తెచ్చిన న్యూ రిఫార్మ్స్. ఇవి చాలా ఉపయోగపడతాయి. నారా లోకేష్ గారు ఇలా కండక్ట్ చేయటంపై మీకు ఎలా అనిపిస్తుంది? నారా లోకేష్ గారు పిల్లల కోసం చాలా మంచి పనులే చేశారు. అంటే ఈ మాక్ అసెంబ్లీ అనేది కొంచెం అంటే ఎవరు ఊహించినటువంటిది. ఇప్పుడు మా టీచర్స్ కూడా చెప్పారు, కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా రాని అవకాశం అంటే సార్ కల్పించారని మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు సెట్స్ వేయించి బాగా అన్ని ఫెసిలిటీస్, బస్, ట్రైన్ టికెట్స్, అన్ని బస్సు అన్ని ఛార్జెస్ అని అంటే మా ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారే భరించారు. తర్వాత ఇక్కడ ఫుడ్ విషయంలో అయినా కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు విద్యాశాఖలో అయిన తర్వాత నుంచి మీ విద్యాశాఖలో మార్పులు ఏమైనా జరిగినాయా? మార్పులు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు కూడా కొన్ని జరిగాయి. ఫస్ట్ నుంచి బాగున్నాయి, ఇప్పుడు ఇంకా గతంలో విద్యాశాఖకి ఇప్పుడు విద్యాశాఖ ఏమైనా మార్పులు ఉన్నాయా? మార్పులు అనేవి ఉన్నాయి కొన్ని విషయాలలో. మాకు కొత్త డిఎస్సి జరగడం వల్ల కొత్త టీచర్స్ అనేది వచ్చారు. ఒకప్పుడు మాకు సబ్జెక్ట్ టీచర్స్ అంతగా ఉండేవాళ్ళు కాదు. ఒక సబ్జెక్ట్కి 2-3 టీచర్స్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. వాళ్ళకు సరైన అంటే మాకు సరైన టీచర్ బోధించడానికి లేక మేము కొంచెం సబ్జెక్ట్స్లో కూడా వెనకపడేవాళ్ళం. కొత్త డిఎస్సి జరగడం ద్వారా మాకు కొత్త సబ్జెక్ట్స్కి కొత్త టీచర్ రావడం అనేది జరిగింది. దాని ద్వారా మేము ఇంకా సబ్జెక్ట్స్లో ముందుగా ఉన్నాం. డిఎస్సి వల్ల తర్వాత అందరూ చెప్పేదే బుక్స్ ఇవ్వడం, అసెస్మెంట్ బుక్స్, దాని ద్వారా మేము పేపర్లో రాకోకుండా బుక్లోనే రాయగలుగుతున్నాం, బాగా రాస్తున్నాం అని. కొత్తగానే మిడ్ డే మీల్స్ అనేవి అన్ని బాగున్నాయి, బాగానే చేస్తున్నారు మా స్కూల్లో. అయితే బుక్స్ అన్ని బాగున్నాయి. మాకు బెంచెస్ కూడా ప్రొవైడ్ చేశారు. బెంచెస్లో మేము అంటే ఇప్పుడు మేము చెప్పబోయేది ఏమంటే
ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రైవేట్ వాళ్ళకి ఎలా అంటే అవి వరెస్ట్, వాళ్ళు చదవరు, దేంట్లో రాణించరు, అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే వెళ్తేనే మేము తోపులు అవుతాము, నీట్ని క్రాక్ చేస్తాం, ఎంసెట్ని క్రాక్ చేస్తాం అనే మైండ్ సెట్ చాలా మంది విద్యార్థులు ప్రజెంట్ పేరెంట్స్లో కూడా ఎక్కువ ఉంది. పేరెంట్స్ కూడా అంతే, మా పిల్ల ఇప్పుడు వాళ్ళు కొంచెం పూర్ పీపుల్ అయితే గవర్నమెంట్ స్కూల్స్కి ఇస్తారు, అదే రిచెస్ట్ పీపుల్స్ అయితే గవర్నమెంట్ స్కూల్స్ వేస్ట్, దాంట్లో ఏం చదివిస్తారు. మీరు ఎప్పుడైనా థింక్ చేయండి, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ మాకు విద్యను బోధిస్తారు, బట్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ యొక్క పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అనేది మాకు థాట్ అనేది. ఇప్పుడు ఎలా ఉందమ్మా, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఉందా మీ గవర్నమెంట్? ప్రైవేట్ స్కూల్ కన్నా బాగుంది. మేము వాళ్ళకు డెస్క్స్, మాకు ఒక రూమ్కి 4 ఫ్యాన్స్ ఉన్నాయి, ఒక IFT ప్యానల్ ఉంది, బెంచెస్ ఉన్నాయి, బుక్స్ ఇస్తున్నారు, తర్వాత అన్నీ ఆల్మోస్ట్ ప్రైవేట్ వాళ్ళకన్నా ద బెస్ట్ స్కూల్ అనిపించుకునే విధంగా గవర్నమెంట్ స్కూల్ రాణిస్తున్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, బట్ వాటిని మనం దాటితేనే మనం ఫ్యూచర్లో ముందుకు రాగలుగుతాం.